బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త మున్సిపల్ చట్టంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అవినీతి నిర్మూలన, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తయారు చేయనున్నారు. ప్రగతి భవన్లో పంచాయతీ, మున్సిపల్ శాఖ అధికారులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపైన సమీక్షిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసేలోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. సీఎంతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, చెప్పండి. సంతోషి, తెలంగాణలో పట్టణాలను మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సరికొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఒక చట్టం ఉంది. జీహెచ్ఎంసీ మినహా మిగతా రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి కార్పొరేషన్ల అభివృద్ధి కోసం మరొక చట్టం ఉంది. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మరొక చట్టం. మొత్తం మూడు చట్టాలు ఉన్నాయి. ఈ మూడు చట్టాలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు పట్టణాలను అభివృద్ధి చేసేటువంటి కీలక అంశాల మీదనే దృష్టి పెట్టాయి. అయితే ప్రస్తుతం అజెండా ఒకటే ఉన్నప్పుడు మూడు రకాల చట్టాలు ఉండాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఈ మూడు చట్టాలు కలిపి ఒక కొత్త చట్టాన్ని రూపొందించుకోవడంతో పాటు ముఖ్యంగా జిహెచ్ఎంసీ కానీ మిగతా కార్పొరేషన్ల పరిధిలో అక్కడ ఉన్నటువంటి నగర పౌరులకు ఏ పని చేయాలన్నా ఈ మధ్య కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వయంగా కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతులు కావాలన్నా, నల్లా కనెక్షన్ కావాలన్నా, ఇటువంటి ఏ కార్యక్రమమైనా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది, దీన్ని అరికట్టడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారు అన్నట్టు స్వయాన ఆయనకే చాలా మంది నగర పౌరులంతా కూడా కంప్లైంట్ చేశారు. దీన్ని పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరలో సమగ్ర అభివృద్ధి కోసం ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని కసరత్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే మున్సిపల్ అధికారులంతా కూడా ఒక గ్రౌండ్ లెవెల్లో కొత్త చట్టం ఎలా ఉండాలి, దాంట్లో ఏ అంశాలను పొందపరచాలి, ప్రస్తుతం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వలసలు అనేది నగరాలకు వస్తున్నాయి, నగర విస్తరణ అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలకు మరింత మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా కొత్త చట్టం ఉండాలన్నటువంటి లక్ష్యంతో రూపొందించబోతున్నారు. దీనిపై ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 1 గంట నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఎన్నికల కోడ్ ముగిసే లోపు ఒక రూపకల్పన చేసి వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ చట్టాన్ని ఒక బిల్ రూపంలో ప్రవేశపెట్టి చట్టం కార్యరూపం దాల్చే విధంగా చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఇక మరొక వైపు మే 23 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దాదాపు 45 రోజుల వరకు టైం ఉంది. ఈ సమయంలోనే ఒక 77 మున్సిపాలిటీతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కోడ్ లోనే ఆ ఎన్నికలు పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరొక వైపు అంటే గత ఏడాది డిసెంబర్ నుంచి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, వరుసగా 6 నెలలుగా రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ఎన్నికలు కూడా అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి ఈలోపు ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలి అనేది కేసీఆర్ భావిస్తున్నారు. మే 23 తర్వాత మళ్ళీ ఎన్నికలు జరపాలంటే కొత్తగా మరొక 1 నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది. దీంతో ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం అన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ లోపే ఇవన్నీ ఎన్నికలు పూర్తి చేయాలి, దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేశారా లేదా అనే దానిపైన కూడా ప్రగతి భవన్ లో కేసీఆర్ ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సంతోషి. రైట్ కేఎస్, థ్యాంక్ యూ.